హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజాకాలం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం. సో దయచేసి వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాం. యాసంగి సన్నాలకు 500 బోనస్. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొంటాం. 2 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 6 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అంటున్నారు. ఆ ధాన్యం తడిచేదాకా మీరు ఏం చేసినారు? వసతులు ఎందుకు ఏర్పాటు చేస్తలేరు? గోనె సంచులు ఒడ్లు నింపడానికి ఉండేటటువంటి గోనె సంచులే లేవు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీల గతి లేవు. తడిచిన ధాన్యాన్ని కొంటా అంటున్నారు. ఏ రేట్లో కొంటారు ఒకసారి చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రైతులు ఎంత నష్టపోతున్నారో, ఆ వర్షాలకు ఒడ్లు కొట్టుకోబోతూ ఉన్నాయి. వాళ్ళు ఎండనక వాననక కాపాలు కాయాలి. ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది? మీరు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని ఏ విధంగా ఒడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఏర్పాటు చేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి. కానీ ఈనాడు ఒడ్లు కొట్టుకోయినాక ఒడ్లు ధరించినాక తక్కువ రేటు ఇచ్చుడు, ఇదంతా డ్రామాలు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? రైతన్నల ఇబ్బందులు ఒకసారి చూసుకొని ఈనాడు ఆ ఒడ్లు తడవడం వల్ల వాళ్ళు ఒక 6 నెలలు మేము పంట కొనుగోలు కేంద్రం దగ్గర తెచ్చినాం, ప్రశాంతంగా ఉండి అమ్ముకొని పైసలు ఏమైనా ఉంటాయి కొద్దో గొప్ప దాచుకొని, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆ డబ్బుతోనే చేసుకుందామంటే మీరు ఈనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర త్వరగతిన ఒడ్లు కొనుక్కొని రైతులకు పైసలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అకాల వర్షాలకి నష్టపోయినటువంటి రైతులకు కూడా ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఒడ్లు ఉంటే ఆ కోస్టోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఆడనే పోలేదు మేము కోసేందుకు ఇట్లనే ఉండనీతి అని. ఆ బుడగల వానతో ఒడ్లు రాలిపోతున్నాయి. సో ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతన్నని ఏడిపించొద్దు, కష్టపెట్టవద్దు, రైతన్నలను ఆదుకోవాలి. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి. రాష్ట్రంలో 3వ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం. సిఎస్కు మంత్రి శ్రీధర్ బాబు సూచన. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిల్యాలలో 2 ఈఎంసీలు, వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం. వేలాది మందికి ఉపాధి మరిన్ని ఏదైతే ఇండస్ట్రీ స్థాపిస్తాం అన్నట్టు మనకి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఎన్ని స్థాపించిన నిరుద్యోగుల సమస్య పెరిగిపోతుంది. కాబట్టి ఈనాడు వేరే స్టేట్లలో నుంచి రావడం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు స్థానికంగా ఉండేటటువంటి విద్యార్థులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. సో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి కాదు, సొంత కాలం మీద నిలబడాలి. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను సోమరిపోతులు చేయకుండా ఇష్టం వచ్చినటువంటి పథకాలు ఇచ్చుడు, ఇదంతా చేస్తే సోమరిపోతులుగా తయారవుతారు. ఉన్నటువంటి విద్య, వైద్యము, వికలాంగులకి, వితంతువులకి, ముసలోళ్ళకి పెన్షన్లు ఇవి ఇస్తే చాలు. కానీ కరెంట్ ఎందుకు? ఈనాడు బస్సులు ఎందుకు ఫ్రీగా? ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినందుకు, ప్రజల మీద ట్యాక్స్ల రూపంలో అధిక ధరలు పెంచడందుకు. అదనంగా మరో 42 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 105 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి 22,000 కోట్ల రూపాయలు. ఇక చూసుకొని ప్రజలారా, ఉన్నాయే చక్కగా లేవు. గురుకులాలలో తిండి విద్యార్థులకు చక్కగా అందించారు, టీచర్లు చక్కగా ఉండరు, విద్యా బోధన ఏ విధంగా ఉందో మనకు విద్యార్థులు చెప్తుంటారు. ఈ కోట్ల రూపాయలు ఉన్న వాటికి కేటాయించి వారిని మంచిగా పునరుద్ధరించి మంచి టీచింగ్ స్టాఫ్ని కానీ అలాట్ చేస్తే బాగుంటుంది. బోనాకల్ మండలం లక్ష్మీపురంలో చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణానికి భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం అన్నట్టు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి వల్ల బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సో ఉన్నాయి, కరెక్ట్ చేయరు. ఈనాడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లున్నాయి? ఈనాడు స్టార్టింగ్ బేస్ అయితే ఎడ్యుకేషన్ ఏదైతే విద్యార్థులకు అందిస్తామో అదే బేస్తో విద్యార్థులు ఎదుగుతారు. కానీ ఈనాడు ఒకటే తరగతి ఒకటే రూమ్లో కూర్చోబెట్టి 1వ తరగతి నుంచి 4వ తరగతి 5వ తరగతి వరకు క్లాసులు చెప్తే ఏడుకెళ్ళి అభివృద్ధి అవుతారు? బట్టి విక్రమార్క గారు ఆలోచించాలి. మేమే పోయినాం కవరేజ్కి, స్కూళ్ళల్లో బాత్రూమ్లు చక్కగా ఉండదు, నీళ్ళ ఫెసిలిటీ ఉండదు, టీచర్లు ఉండరు. ఒకటే బోర్డు మీద అందరు తరగతి వాళ్ళని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి ఏం చదవాలి, ఎట్లా చదవాలి అర్థమే కాదు పోరగాళ్ళకి. ఉన్నాయి, సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఈ కోట్ల రూపాయలు వెచ్చించి దుర్వినియోగం చేసే బదులు పర్యాటక అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఖమ్మం జిల్లా రోప్వే రోడ్డు సాధ్యమైనంతగా పూర్తి చేయాలి. జూన్ 2026 వరకు ఖమ్మం జిల్లా రోప్వే ప్రాజెక్టు పూర్తి. ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగు మట్ల అర్బన్ పార్క్ పర్యాటక అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి తుమ్మల. డెవలప్మెంట్లు చేయాలి కానీ
ఫస్ట్ ప్రజలను పట్టించుకోవాలి. డెవలప్మెంట్లో భాగంగా కూడా ప్రజలను పట్టించుకుంటే బాగుంటుంది. ఆ దేశంలో మౌలిక వసతులకు లక్షల కోట్లు, రాజ్యాంగబద్ధంగా కుల జనగణన చేస్తాం తూతు మంత్రంగా కాంగ్రెస్ కార్యక్రమం. కిషన్ రెడ్డి ఇక వాళ్ళు చేసిందంతా తూతు మంత్రంగా ఉంది. ఈనాడు ఏదైతే తప్పుల తడకగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఉంది, గ్రామాల వారిగా చేసినటువంటి వాలంటీర్లు చేసిన లెక్కలు బయట పెట్టారంటే పెట్టలేదు. ఎందుకు పెట్టలేరు? ఎందుకంటే గ్రామంలో తెలిసిపోతుంది ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, జనాభా ఎంత ఉంది, ఎవరు ఎంత, ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారని. సో అది బయట పెట్టినంటే పెడతలేరు. ఎందుకు పెడతలేరు? మీరు ఖచ్చితంగా దాంట్లో కరెక్ట్ ఉంటే ఏదైతే తప్పులు లేవని చెప్పేసి నిరూపించుకోవాలి కదా. కేవలం తెలంగాణలోనే పేదోడి ఇంటికి 5 లక్షలు, 3 ఏళ్లలో 20 లక్షల ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం, 350 మందికి హౌసింగ్ ఏఈలకు నియామక పత్రాలు, 21 మంది సబ్ రిజిస్టర్లకు పదోన్నత పత్రాలు పంపిణీ అన్నట్టు మనకి సీనన్న గారు చెప్తున్నాం. ఖచ్చితంగా పేదోళ్ళకి ఇంటి నిర్మాణాలు ఏదైతే వాళ్ళు నమ్మి ఓటేసినారు ఇంద్రమ్మ ఇల్లు వస్తాయని చెప్పేసి, ఖచ్చితంగా పేదోడికి ప్రభుత్వం అండగా ఉండాలి. ఈనాడు పూరు గుడిసెలలో ఉండేటటువంటి వారికి కానీ ఏదైతే గూనె పెంకలు శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లలో చాలా మంది నిరుపేదలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు నమ్మి ఓటేసినందుకు నిరుపేదనికి మాత్రం ఖచ్చితంగా సహాయం చేయాలి. ఈనాడు 2 నెంబర్ గాళ్ళు వస్తారు, పైసలు ఇస్తే ఇల్లు ఇస్తాం అన్నట్టు. సో అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేడే నీట్ పాత పద్ధతిలోనే పరీక్ష, రాష్ట్రం నుంచి 72,507 మంది, 190 కేంద్రాల్లో 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణ. ఏదైతే నీట్ పరీక్ష ఉందో సో విద్యార్థులందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సిందిగా కోరుతాం. సో ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఫెయిల్ అయినా బాధపడద్దు, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు ఎంతోమంది సైంటిస్టులు ఫెయిల్యూర్ అయ్యి ఈనాడు సక్సెస్ పదంలో నడుస్తూ ఉన్నారు. సో ఫెయిల్యూర్స్ ఆర్ ద గుడ్ స్టెప్స్ ఫర్ ద సక్సెస్. సో ఖచ్చితంగా విద్యార్థులు ఆలోచించుకోవాలి. సో సకాలంలో పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవాదాయ భూముల రక్షణకు టాస్క్ ఫోర్స్, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి, త్వరలో మంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి భేటీ, ఆ తర్వాత కీలక అధికారులను మార్చే అవకాశం, దేవాదాయ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు అన్నట్టు మన కొండా సురేఖ గారు చెప్తున్నారు. సో ఏదైతే దేవాలయ భూములకు రక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈనాడు ఎన్నో ఎకరాల భూములు అన్యక్రాంతమైనవి. ఈనాడు అందరు కలిసి కొంతమంది అవినీతి అధికారులు నాయకులతో కలిసి దేవాదాయ భూములు, గవర్నమెంట్ భూములు అంతా నాశనం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి భూములను ఈనాడు రికార్డులను పొందుపరిచి, అయితే గవర్నమెంట్ భూములు ఉన్నాయో బార్డర్స్ ఫిక్స్ చేసి, దేవాదాయ భూములను బార్డర్స్ ఫిక్స్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ విధంగా చేసినప్పుడే మన ప్రభుత్వ స్థలాలను దేవాదాయ భూములను కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజాకలం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.